హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక వాక్యాన్ని చదువుకుందాం. దేవుని స్తోత్ర. యాకోబు పత్రిక 1:12. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారి, వాక్యములో శోధన సహించువాడు ధన్యుడు అనే మాట రాయబడింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది దేవుని పిల్లలుగా కొనసాగుతున్న దేవుని బిడ్డలకి శోధనలు వస్తాయి, అప్పుడప్పుడు వస్తాయి. ఈ శోధనలు వచ్చినప్పుడు సహించే మనసు కావాలి, భరించే మనసు కావాలి, తట్టుకునే కెపాసిటీ కావాలి. శోధన మనం ఎప్పుడైతే వచ్చినప్పుడు సహిస్తామో భరిస్తామో, దేవుడు ఆ సహించే వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం ఇస్తాడంట. వాగ్దానం చేసిన జీవ కిరీటం ఇస్తాడు. శ్రద్ధగా ఆలకించండి. ఈ రోజున చాలామంది దేవుని బిడ్డలు శోధనలు వస్తున్నప్పుడు సహించలేకపోతున్నారు, భరించలేకపోతున్నారు. మరి కొంతమందికి వాళ్ళకు అర్థమైన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలకు అసలు శోధనలే రావు. దేవుని బిడ్డలకి ఏమి రావు? అసలు శోధనలే రావయ్యా. ఎప్పుడు ఏ శోధన లేకుండా, బాధ లేకుండా, దిగులు లేకుండా వాళ్ళు ఎప్పుడు హ్యాపీగానే ఉంటారని అనుకుంటారు. అప్రియదేని బిడ్డలారా, దేవుని బిడ్డలకి శోధనలు ఖచ్చితంగా వస్తాయి. కానీ తట్టుకోవాలి, భరించాలి. ఆ శోధనలు ఒక విధానంలో రావు, రకరకాలుగా వస్తాయి. రకరకాలుగా ఆ శోధన వచ్చినప్పుడు తట్టుకుంటే, ఆ తట్టుకున్న వాళ్ళకి దేవుడు జీవ కిరీటం ఇస్తాడంట. ఇప్పుడు తట్టుకోలేడు అనుకోండి, ఆ తట్టుకోలేని వ్యక్తులకి జీవ కిరీటం ఉండదు. ఈరోజున ఆత్మీయ జీవితంలో కొనసాగుతున్నప్పుడు మనం పలు శోధనల గుండా వెళ్ళాలి. గమ్యము చేరేంత వరకు నువ్వు సహిస్తూనే ఉండాలి. ఎందుకు ఇలా జరిగిందని ప్రశ్నించకూడదు. ఎందుకు ఈ విధంగా ఉంది? నేను ప్రార్థన చేస్తూనే ఉన్నానే, ఉపవాసాలు ఉంటూనే ఉన్నానే, మందిరానికి వెళ్తూనే ఉన్నానే, దేవునికి ఇవ్వాల్సిన అన్ని ఇస్తున్నా ఇవ్వన్నానే, అయినా నాకు శోధన ఏంటి? ఈ శోధనలు నాకు ఎందుకు వస్తున్నాయి అనే ప్రశ్న దేవునికి వేయకూడదు. మనం దేవుడు శోధన కలుగు చేసినప్పుడు అవి తట్టుకునే కెపాసిటీ కూడా ఇస్తాడు, భరించే కెపాసిటీ ఇస్తాడు. ఈ శోధన కాలంలో 2 మార్గాలు కనపడతాయి మనకి. ఒకటి, దేవుని విడిచిపెట్టి పోవటమా, లేక సావైనా రేవైనా దేవునితో నడవటమా. 2 మార్గాలు. ఎగ్జాంపుల్, బైబిల్లో అప్పుడే దీని బిడ్డలారా, యోసేపును గురించి మనం ధ్యానిస్తే, యోసేపుకు వచ్చినటువంటి శోధనలు సామాన్యమైనవి కాదు. మన ప్రక్కన తల్లో తండ్రో, భార్యో భర్తో, అన్నదమ్ములో స్నేహితులో ఉంటే భరించవచ్చు, ఎవరో ఒకరు ఆదరిస్తారు కాబట్టి. యోసేపుకి తల్లి లేదు, తండ్రి లేడు, పక్కన అన్నదమ్ములు ఎవరు లేరు, అక్క చెల్లెలు లేరు. ఒంటరిగా ఎదుర్కొన్నాడు శోధన. ఎలాంటి శోధనలు ఎదుర్కొన్నాడు తెలుసా?
అతని జీవితంలో ఎదుర్కొన్న శోధనలో, ఆ శోధనలో ముందు ఇంట్లోనే స్టార్ట్ అయినాయి, సొంత ఇంట్లోనే స్టార్ట్ అయినాయి. ఆ ఇంట్లో స్టార్ట్ అయినప్పుడు అతనితో తండ్రి ఉన్నాడు, అన్నదమ్ములు ఉన్నారు. ఓకే. ఈ యోసేపుకి కలలో కనే ఒక వరం ఉంది. ఒకరోజు పడుకున్నప్పుడు అతనికి ఒక కల వచ్చిందంట. ఏం కల అంటే, ఒక పొలములో మనము కోసిన పనులు ఉంటాయి చూసారా, పనలో వరి పనులు కానీ ఇంకో పన ఉంటుంది కదా. ఈ పనులు 11 పనులు మధ్యలో ఒక పన ఉంటే, ఆ పనకి నమస్కారం పెట్టినట్టు, అంటే వంగి ఉన్నట్టుగా అతనికి కల వచ్చింది. ఉదయాన్నే లేచి, నాన్న రాత్రి నాకు ఒక కల వచ్చింది. మనమంతా పొలంలో పనిచేస్తున్నాం. ఆ పొలంలో ఉన్నటువంటి ఎన్నో పనులు నాకు కనపడ్డాయి. కానీ ఒక చోట మాత్రం ఒక పన నిలబడింది. మిగతా 11 పనులు దానికి ఇట్లా నమస్కారం చేస్తున్నట్టు కనపడ్డాయి. అంటే సాష్టాంగపడి, ఇది పరిస్థితి నాన్న అంటే, వెంటనే అన్నదమ్ములు కోపం వచ్చింది. మధ్యలో పన నాది, మిగతా 11 పనులు అన్నయ్యలే. ఇది అనగానే, ఎరా మేము నీకు దాసులం అవుతామా? పిచ్చి పిచ్చి కలలు కంటున్నావేంటి అంటే, నీ పనేమో నిలబడింది, మా పనులేమో పడిపోయినట్టు కనపడదా నీకు అని అప్పటి నుండే యోసేపుకి శోధనలు స్టార్ట్ అయినాయి. యథార్థవాది, లోక విరోధి. నిజం చెప్పిన వాడు ఎవడో భూమి మీద ఎక్కువ రోజులు ఉండడు. నీతిగా బ్రతికేవాడు ఉండడు భూమి మీద. దాని స్తోత్రం కలుగునగాక. ఎండిన కట్టె తొందరగా కాలిపోద్ది, పచ్చి కట్టి కాస్త లేట్ అయినా అది కాలిపోద్ది. కానీ ఎండిన కట్టి తొందరగా కాలినట్టుగా నీతి నిజాయితీ కలిగిన వాళ్ళకి భూమి మీద అనేక శ్రమలు, శోధనలు తప్పవు. ఇప్పుడు నిజం చెప్పాడు, తన తప్పేముందండి, వచ్చిన కల చెప్పాడు. ఈ అన్నదమ్ములు అతన్ని ఒక విధమైన అసూయ దృష్టితో, ద్వేషంతో చూడటం ప్రారంభించారు. మీరు కూడా అప్పుడే దీని బిడ్డలారా, ఎవరితో యథార్థంగా ఉన్నారనుకోండి, ఇలాంటి శోధనలు తప్పు. ఎవరో ఒకరు వ్యతిరేకిస్తూనే ఉంటారు, ఎవరో ఒకరు ఇబ్బంది పెడతానే ఉంటారు, ఎవరో ఒకరు మిమ్మల్ని బాధ పెడతానే ఉంటారు. ఎందుకని? నిజం మాట్లాడినందుకు. దేవుని స్తోత్రం. నిజం మాట్లాడితే శోధనలు తప్పు. హల్లెలూయా. ఆ తర్వాత ఈ యోసేపు అన్నదమ్ములకి తండ్రి గొర్రెల మందలు ఇచ్చాడు, ఎక్కడికైనా వెళ్ళి మేపుకొని రాండి అని. ఈలోపు యోసేపు తల్లి తనకి ఒక తమ్ముడిని కని చచ్చిపోయింది. చచ్చిపోయినప్పుడు అప్పుడప్పుడు ఆ గొర్రెలు మేపడానికి వెళ్ళినటువంటి అన్నదమ్ములు ఏం చేస్తున్నారో చూసి రమ్మని యోసేపును పంపించేవాడు. యోసేపును పంపించినప్పుడు వాళ్ళు చేయకున్నటువంటి కొన్ని పనికిరాని కార్యాలు చేస్తూ ఉంటే అవన్నీ చూసి వచ్చి తండ్రికి చెప్తూ ఉండేవాడు, బుద్ధిగల కుమారుడిలాగా. ఇంటికి రాగానే తండ్రి, మీరు గొర్రెలు మేపమంటే ఏం చేస్తున్నారా, మీరు ఈతలేస్తున్నారంటగా గొర్రెలు మందలు వదిలేసి పేగాట్లాడుతున్నారా, లేదా సిగరెట్లు తాగుతున్నారా, మందు కొడుతున్నారా? అయినా మేము అక్కడ చేసి నాన్నకెట తెలుస్తున్నాయి. ఓహో, యోసేపు గాడు వస్తున్నాడుగా, ఇక్కడ చేసేయన్నీ ఏం చేస్తున్నాడు చెప్తున్నాడు తండ్రికి. అంటే ఇంట్లోనే స్టార్ట్ అయింది శోధన యోసేపుకి. దాని స్తోత్రం కలుగునగాక. ఇంట్లో స్టార్ట్ అయిందండి. ఒక దినాన్ని ఏం జరిగిందంటే, రోజు పంపించిన విధముగా తండ్రి, మీ అన్నలు ఏం చేస్తున్నారు వెళ్ళి చూసిరాయ్యా అంటే యోసేపు వెళ్ళాడు. యోసేపుని దూరం నుండి గమనించిన ఈ అన్నలు ఏం చేశారంటే, రోజు మన గురించి చాడీలు చెప్తున్నా, అదిగో యోసేపు గాడు వస్తున్నాడు రా, ఈరోజు ఎట్టయిన వాడిని ఏదో ఒకటి చేయాలరా, లేకపోతే రోజు మనకు తిట్లు తప్పట్లేదురా, రోజు నాన్న ఎట్టంటే అట్లా మాట్లాడుతున్నాడు మనల్ని అని చెప్పి దూరంగా ఉన్నప్పుడే వీళ్ళ హృదయంలో ద్వేషం రగులుతుంది, కోపం రగులుతుంది. వీళ్ళు మొత్తానికి ఒక ప్లాన్కి వచ్చారన్నమాట.
రావటం యోసేపును పట్టుకున్నారు. ఒంటి మీద సొక్కా తీసేశారు. ఒక గొర్రె పిల్లని చంపారు. ఆ రక్తంలో ఈ సొక్కాని ఎట్ట ముంచి అడబడేశారు. ఈ ఒంటి మీద బట్టలు లేవు కదా, వాడంటాడు, వీడు మన సొంత తమ్ముడురా, మన చేతులతో మనం ఏం చేయలేము అంటే వాడేం చంపాలంటే ఒకడేం వద్దంటున్నాడు. ఇంకోటి ఏమన్నాడంటే, అసలు మనం చంపక్కర్లేదు, పక్కనే నీళ్ళు లేని బావి ఒకటి ఉంది, ఆ బావిలో కానీ పడేస్తే వాడే అన్నం లేక నీళ్ళు లేక లోన ఆకలి తలంటి చచ్చిపోతాడని చెప్పి ఇంకోటి ప్లాన్ ఇచ్చాడు. ఇదేదో బాగుందిరా, మన చేతులతో మనం చంపకుండా దాంట్లో పడేస్తే వాడే నీళ్ళు లేక ఆకలితో ఆహారం లేక చచ్చిపోతాడని దాంట్లో పడేయమని చెప్పారు. పడవేసిన తర్వాత నా ప్రియదేని బిడ్డలారా, మళ్ళీ ఇంకొకటి అంటున్నాడు, రై అదుగో ఆ దారిలో కొంతమంది వెళ్తున్నారు, వాడిని దీంట్లో పడేస్తే నీళ్ళు లేక అన్నం లేక చచ్చిపోతాడు, ఎంతైనా మన తమ్ముడు వాడు, అదిగో ఆ పోయే వాళ్ళని పిలిచి ఈ నమ్మేద్దాం, ఈ నమ్మేస్తే వీడు పీడ విరుగుడైపోద్ది అని చెప్పి ఆ దారిని పోయే వాళ్ళని అడిగారు. మా దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు, కొనుక్కుంటారా అని. వాళ్ళు అన్నారు కొనుక్కుంటామన్నారు. 20 వెండి నాణ్యాలకి యోసేపు నమ్మేశారు. దాని స్తోత్రం కలుగునగాక. 20 వెండి నాణ్యాలకి యోసేపు నమ్మేశారు. చూడండి ఎట్లా స్టార్ట్ అవుతున్నాయి శోధనలో. అన్నలు ద్వేషించినప్పుడు సహించాడు, గుంటలో పడేసినప్పుడు సహించాడు, అమ్మినప్పుడు సహించాడు, భరించాడు. ఆ తర్వాత యోసేపుని ఈ కొనుక్కున్న వాళ్ళు ఏం చేశారంటే ఈజిప్ట్లో ఒక ఉద్యోగస్తునికి అమ్మేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఉద్యోగస్తుని భార్య అతని మీద కన్నేసి పాపం చేయమని చెప్పింది. అప్పుడు యోసేపు అంటాడు, అమ్మా, నిన్ను తప్ప నా యజమానుడు ఇంట్లో అన్నీ నాకు అప్పగించాడు, అతను కేవలం భోజనం మాత్రం తినెళ్ళిపోతాడు, పొలాలు ఎలా ఉన్నాయో తెలియదు, పశువు మందలు ఎలా ఉన్నాయో తెలియదు, ఇక్కడ వ్యవహారాలన్నీ నేనే చూసుకుంటున్నాను, ఇంతగా నా యజమానుడు నమ్మినప్పుడు నేను ఆయనకి ద్రోహము చేయకూడదు అని. నా ప్రియమైన బిడ్డలారా, ఆ చెడ్డ స్త్రీ పాపం చేయమని ప్రేరేపిస్తే తను ఒప్పుకోలే. ఈలోపు ఏం జరిగిందంటే అతని వస్త్రాన్ని లాగి బయట ఉన్న జనాన్ని నమ్మించింది. చూడండి అయ్యా, చూడండి మా ఆయన ఎలాంటి వాడిని తీసుకొచ్చి పెట్టాడు, చూడండి తల్లి లాంటి నన్ను పాపం చేయమని ప్రేరేపించాడు, నేను కేకలు వేయగానే ఇది వస్త్రాన్ని వదిలిపెట్టిపోయాడని మొత్తానికి ఎవిడెన్స్ కూడా తయారు చేసుకుంది. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నా ప్రియదేని బిడ్డలారా, ఆడవాళ్ళు చెప్తేనేమో గోళ్ళలాగా ఉంటుందంట, మగవాళ్ళు చెప్తే దడిలాగా ఉంటుంది. దేవుని స్తోత్రం. ఎవిడెన్స్ చూపిస్తుంది. ఇదిగో ఆ రోజుల్లో చొక్కాలు వేసుకోరు, పై వస్త్రం అనమాట, ఇది సాలవలా కప్పుకుంటారు. ఆ వస్త్రమును ఆడ వదిలిపెట్టిపోవటం వల్ల చుట్టుపక్కల జనాన్ని నమ్మిస్తుంది. కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు చూడండి, ఎంత కిలాడి ఆడవాళ్ళు అంటే అంత కిలాడి ఆడవాళ్ళు. ధర స్తోత్రం కలుగునుగాక. మీరు కాదులే, చూడండి అటు చూస్తున్నారు ఊరిమి. హల్లెలూయా. ఎంత కంత్రీల్లాగా ఉంటారంటే వాళ్ళు. నా ప్రియమైన బిడ్డ, నమ్మించటంలో వాళ్ళ తర్వాతే. యోసేపుని పాపం చేయమని చెప్పింది ఆవిడే, ఒప్పుకోకపోతే తనే పాపం చేయమన్నాడని జనాన్ని నమ్మిస్తుంది. జనాన్ని నమ్మించినప్పుడు నా ప్రియమైన బిడ్డలారా, యోసేపు, అమ్మా నువ్వు పాపం చేయమని చెప్పి నన్ను ఎందుకు ఇలా మళ్ళీ ఇరికిచ్చావని అనలా, నువ్వు ఏం మాట మాట్లాడలా, సహిస్తున్నాడు. దేవునికి ఇవన్నీ తెలుసు కదా, దేవుడు ఇవన్నీ భరిస్తున్నాడు కదా, అలాగే నేను భరిస్తాను. హల్లెలూయా. చూడండి, ఏ పాపం ఎరగని ఒక నీతిమంతుని మీద ఓ భయంకరమైన నిందేసినప్పుడు యోసేపు న్యాయం కోసం పోరాడలా. ఈలోపు యజమానుడు వచ్చాడు, ఇదిగో ఎలాంటి వాడిని తీసుకొచ్చి పెట్టాడు చూడండి అయ్యా అని 10 మందిలో పరువు తీస్తుంది. ఒక ఆడ మనిషి చెడ్డది అనటానికి గుర్తుండంటే భర్తని బజారులో అమ్మేసిద్ది. ఒక ఆడది చెడ్డది అంటానికి గుర్తేంటంటే భర్త పరువు బజార్లో తీసేసిద్ది. ఆ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ ఆడ మనిషి చెడ్డది అని. అదే
బుద్ధి కలిగిన ఆడదైతే, గుణవతి అయిన ఆడదైతే భర్త పరువును కాపాడిద్దని సామెతల గ్రంథంలో రాయబడింది 30వ అధ్యాయంలో. తన భర్త దేశ పెద్దలతో కూర్చుంటాడు అంటే అంత ఘనత ఇచ్చింది ఆడది. కానీ ఈ ఆడ మనిషి యోసేపు నిమిత్తమై ఎలాంటి వాడిని తీసుకొచ్చి పెట్టాడు చూడండి అయ్యా అని చెప్పి నమ్మిస్తున్నప్పుడు ఇక భర్త ఏమి చేయలేని పరిస్థితి. వాస్తవానికి యోసేపు ఎలాంటి వాడు తెలుసు, అతనికి ఎంత నమ్మకమైన వాడు తెలుసు, ఎంత నిజాయితీ గలవాడు తెలుసు. ఇక ఈ భార్య ఒకవేళ ఇతని మీద ఏ చర్య తీసుకోకపోతే, ఒకవేళ భర్తే పంపించాడని కూడా నిందేసే అంత దుర్మార్గురాలు ఈ భార్య. అందుకని యోసేపుని పోలీస్ స్టేషన్కి అప్పగించాడు. పోలీస్ స్టేషన్లో తీర్పు వచ్చింది, 14 సంవత్సరాలు జైలుకి వేశారు అతన్ని. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు జైలుకి వేశారు. చెయ్యని నేరము, చెయ్యని ఒక తప్పు విషయంలో కనీసం యజమానుడు వచ్చినప్పుడు పక్కకు పిలిచి, యజమానుడా నేను ఏ తప్పు చేయలేదు, ఇట్లా నన్ను ఆమె ప్రేరేపించి ఆ పని చేయలేదని నన్ను ఇట్లా ఇరికిచ్చింది అదని చెబితే నమ్మేవాడే. కానీ నోరెత్తల. దేవుడు దీని వెనకాల ఏదో చేయబోతున్నాడో, గట్టిగా చెప్పండి. దీని వెనకాల దేవుడు ఏదో చేయబోతున్నాడో, ఏదో కార్యం జరగబోతుంది. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో శోధనలు ఎదుర్కొంటున్న నీ జీవితంలో, ఎన్నో శోధనలు ఎదుర్కొంటున్న నీ కుటుంబంలో, ఎన్నో శోధనలు ఎదుర్కొంటున్న సంఘములో మౌనంగా ఉండి దేవునికి అప్పగించేసేయి. దేవుడే దీని వెనకాల ఏదో పథకాన్ని, ఒక ప్రణాళికను ఆయన సిద్ధపరిచాడని మౌనముగా ఉండాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. యోసేపు పట్ల దేవుడు ఒక ప్రణాళిక సిద్ధపరిచాడు గనుక ప్రతిదానికి యోసేపు మౌనంగా ఉన్నాడు. ఇట్లా ఆయన చిత్తం లేకుండా ఇవన్నీ జరగవు. ఇన్ని శోధనలు నాకు వస్తున్నాయంటే దీని వెనకాల దేవునికి ఏదో గొప్ప ప్రణాళిక ఉంది, గొప్ప ప్రణాళిక ఉంది అని నా ప్రియమైన బిడ్డలారా పూర్తిగా దేవునికి అప్పగించేసుకున్నాడు. ఈ రోజున మీరు కూడా మీకు శోధనలు వస్తున్నప్పుడు బెబ్బేలు ఎత్తకుండా, ఎందుకిలా అని ప్రశ్నించకుండా పూర్తిగా దేవుడికి అప్పగించండి. దేవునికి తెలిసే వస్తాయి కొన్ని శోధనలు. దేవుడు చూడట్లేదని కాదు, దేవుడు పట్టించుకోడని కాదు, నువ్వు ఎంత వరకు తట్టుకుంటావా అని దేవుడు చూస్తుంటాడు. కొన్నిసార్లు దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టేస్తే మనం ఏదో పాపులమని కాదు, దుర్మార్గులమని కాదు, శిలువ మీద యేసు ప్రభువాని విడిచిపెట్టేశాడు. తండ్రి అయిన దేవుడు, తండ్రి యేసు ప్రభువారు అంటాడు, నా తండ్రి నన్ను ఎలా విడిచిపెట్టితివి, ఏలి ఏలి లామా సబక్తాని అని పలికాడు. నా తండ్రి నన్ను ఎందుకు విడిచిపెట్టావు? ఎందుకు విడిచిపెట్టాడు? సర్వలోక మానవాల పాప పరిహారార్థమై యేసు ప్రభు అనే ఇదిగో ఈ పరిశుద్ధుని ద్వారా అందరి పాపాలని కడిగి వేయటానికి, అందరి పాప శిక్ష ఆయన మీద పడటం వలన కొంత సమయం తండ్రి అయిన దేవుడు అతన్ని విడిచిపెట్టాడు. తట్టుకోలేకపోయాడంట, బాధలో భరించలేకపోయాడంట, ఓర్చుకోలేకపోయాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, శోధన వచ్చినప్పుడు యోసేపు చూడండి, 14 సంవత్సరాలు అతన్ని ఇనుము బాధించిందని వాక్యం చెప్తుంది కీర్తన గ్రంథంలో. 14 ఏండ్లు బాధించిందంట ఇనుము. అంటే 14 ఏళ్ళు సంఖ్యల మధ్యలో కట్టేశారు. ఇప్పుడు అతనికి ఆలోచన రావాలి, దేవుడా అసలు నువ్వు ఉన్నట్ట లేనట్ట ఆ పాపం చేయమంది, నేను చేయనందుకేంది ఇంత శిక్ష పడింది? ఆమెను చంపేయొచ్చుగా, లేకపోతే కనపడి మాట్లాడొచ్చుగా, లేకపోతే వాళ్ళ ఆయనతో మాట్లాడొచ్చుగా, నువ్వు మాట్లాడే దేవుడివేగా, ఇంత భయంకర హింస ఏంటి అని దేవుణ్ణి అడిగాడా? దేవుణ్ణి అడగలా. దేవుని చిత్తమే జరుగునగాక. చేతుల పైకి ఎత్తి గడ్డగలు చెప్పండి, నీ చిత్తమే జరుగునగాక. ఆత్మీయ జ్ఞానం తెలిసిన దేవుని బిడ్డలారా, ఇవన్నీ మీకు తెలియాలి. చాలామందికి ఇంకా ఆత్మీయ పరిపక్వత తెలియక చిన్న చిన్న శోధనలు వస్తే తట్టుకోలేకపోతున్నారు. ఉడుకు నీళ్ళు పడిన కప్ప పైకి ఎగిరినట్టుగా, అమ్మో మాకేంటి ఈ శోధనలు, అమ్మో యేసయ్యని నమ్మిన తర్వాత మాకు ఈ శోధనలు ఎక్కువవుతున్నాయి. ఎక్కువ అవ్వవో, నీ పట్ల దేవుని ఒక ప్రణాళిక గీశాడు, ఒక ప్రణాళిక సిద్ధపరిచాడు, దానికోసం నీకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. కానీ నీకేమో అంత నాలెడ్జీ లేక తట్టుకోలేకపోతున్నావు.
దాని స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ జైలుకి వెళ్ళాడండి. జైల్లో వేసేశారు. ఒకరోజు జైల్లో యోసేపు మంచితనం, సత్ప్రవర్తన చూసిన జైలు అధికారి, అబ్బాయి నువ్వు రేప్ కేసు మీద ఇక్కడికి వచ్చావు కదా, నీ విధానం చూస్తే నువ్వు తప్పు చేసినట్టే మాకు అనిపించట్లేదు. నీకు చాలా సత్ప్రవర్తన కనపడుతుంది, ప్రార్థన చేసుకుంటున్నావు, ఎక్కువ దేవుని స్తుతిస్తున్నావు, కాబట్టి నీకు బేడీలు తీసేస్తా. కానీ ఒక పని చేయాలి. ఏం చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి ఖైదీలందరినీ జాగ్రత్తగా గమనించాలి నువ్వు అని ఆ ఖైదీలందరినీ యోసేపుకి అప్పగించేశాడు. యోసేపుకి అప్పగించినప్పుడు బైబిల్లో ఏమని రాయబడిందంటే, చెరసాల అధిపతి యోసేపు మీద కనికర పడేటట్టు దేవుడు చేశాడు. హల్లెలూయా. మనల్ని హింసిస్తున్నవారు, బాధిస్తున్నవారు ఒక దినాన మన మీద కనికర పడేటట్టు దేవుడు చేస్తాడు. కానీ తట్టుకోవాలి. ఇప్పుడు యోసేపు బయటకు వచ్చాడు, అందరినీ గమనిస్తున్నాడు. అందరూ ఉదయాన్నే లేచి వారి వారి పనులు చేసుకుంటున్నారు. ఇద్దరు మాత్రం ఒక చోట కూర్చొని బాగా ఆలోచిస్తూ బాధపడుతున్నారు. వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి, సహోదరులారా, స్నేహితులారా, ఏంటి విచారంగా ఉన్నారు, ఏంటి బాధపడుతున్నారంటే, ఆ ఇద్దరు చెప్తారు, మా ఇద్దరికి రాత్రి ఒక కల వచ్చింది అయ్యా. నాకు ఒక కల వచ్చింది, తనకు ఒక కల వచ్చింది. నాకు ఒక కల వచ్చింది, అతనికి ఒక కల వచ్చింది. ఏంటి ఆ కళలు, వాటి యొక్క భావం ఏంటి, అర్థమైందా మీకు అన్నాడు. మాకు అర్థం కాకనే దీని తర్వాత ఏ అదిష్టం జరగబోతుందో, ఏ సమస్య రాబోతుందని బాధపడుతున్నాం అన్నప్పుడు యోసేపు అంటాడు, మీకు ఏ కళలు వచ్చాయో నాకు చెప్పండి అన్నాడు. ఒక అతను అంటాడు, అయ్యా, ఒక ద్రాక్ష చెట్టు కనపడింది, దానికి 3 తీగలు కనపడ్డాయి. ఆ తీగలకి ద్రాక్ష గుత్తులు కనపడ్డాయి. ఆ ద్రాక్షలు పిండి ఒక గ్లాసులో పోసి నేను రాజుగారికి ఇస్తున్నట్టు వచ్చింది. ఇది నా కళ. నీ కళ ఏంటని అడిగాడు. నా తల మీద 3 గంపలు కనపడ్డాయి. 3 గంపల్లో తినుబండారాలు ఉన్నాయి. ఆకాశ పక్షులు వచ్చి అవి తింటున్నాయి. ఇది నా కళ అన్నాడు. ఆ మాట అన్నప్పుడు యోసేపు ఒక వ్యక్తికి వెళ్ళి చూసి ఆనందంగా నవ్వుతూ చెప్పాడు, నువ్వు ఇంతకుముందు రాజుగారికి ద్రాక్షారసపు గిన్నె అందించేవాడివి కదా, ఇక 3 రోజులకు నువ్వు విడుదలైపోతావు. నువ్వు కోల్పోయిన ఉద్యోగం మరలా నీకు వచ్చింది, నీకు శుభవార్త అన్నాడు. నా సంగతి ఏందయ్యానంటే, ఇక 3 రోజులకి నువ్వు చచ్చిపోతావు. ఇంకొక అతనితో అంటున్నాడు, ఆ పైన ఉన్నటువంటి తినుబండారాలని ఆకాశ పక్షులు తిన్నట్టుగా నిన్ను ఉరేస్తారు. 3 రోజుల తర్వాత నువ్వు చచ్చిపోతావు. చచ్చిపోయిన తర్వాత నీ మాంసాన్ని ఆకాశ పక్షులు తింటాయి అని చెప్పినప్పుడు, అప్పుడే దీన్ని పెట్టారా, యోసేపు ఏదైతే చెప్పాడో అదే రీతిగా ఒక వ్యక్తి చంపబడ్డాడు. ఒక వ్యక్తి 3 రోజులకి తనకి విడుదల కలిగింది. మరలా రాజు దగ్గరికి వెళ్ళి గిన్నె అందించాడు. ఈ రాజు దగ్గర గిన్నె అందిస్తున్నటువంటి ఈ వ్యక్తి ఉదయాన్నే లేచి రాజుగారి దగ్గరికి గిన్నె తీసుకెళ్ళాలి, అంటే ద్రాక్షారసపు గిన్నె. అది ఇవ్వబోయే సమయానికి రాజుగారు రూమ్లో కూర్చొని బాధపడతా ఉన్నాడు. ఈ వ్యక్తి గిన్నె అందించే వ్యక్తి అంటున్నాడు, రాజా, నీకేమైనా బాగలేదా, ఎందుకని విచారంగా ఉన్నావు, అది ఇదని. యోసేపు ఒకప్పుడు వెళ్ళినట్టు అడిగాడు, ఇతడు కూడా రాజుని అట్నే అడిగాడు. అడిగినప్పుడు ఆ రాజు అంటున్నాడు, నాకు అన్నీ బాగానే ఉన్నాయిరా, రాత్రి ఒక కల వచ్చింది, ఆ కల ఏంటో నాకు అర్థం కాలేదు. ఏట్లో నుండి బక్క చిక్కిన 7 ఆవులు వచ్చినాయి. ఆ 7 ఆవులు పైన మేస్తున్నటువంటి 7 బలిసిన ఆవుల్ని ఈ బక్క చిక్కిన ఆవులు మింగేసినట్టు వచ్చిందిరా కళ, అది నా కళ అన్నాడు. 7 బక్క చిక్కిన ఆవులు ఏట్లో నుండి వచ్చి ఒడ్డు మీద మేస్తున్నటువంటి 7 ఆవులు మింగేసినట్టు వచ్చింది. ఏం జరగబోతుందో నాకు అర్థం కాలేదు, దీని భావం ఎవరు చెప్పగలరో అన్నప్పుడు ఈ గిన్నె అందించేవాడు అంటాడు, రాజా, ఎవరు చెప్పకపోవడం ఏంటి, మన జైల్లో ఒకడున్నాడు, ఒక రోజున మాకు ఇలాంటి కళ్ళు వచ్చాయి, నాకు ఇంకొకడికి.
నా కల భావం చెప్పినట్టుగా నాకు 3 రోజులకు ఉద్యోగం వచ్చింది. ఇది నేను విడుదలైపోయాను. వాడు 3 రోజులు వాడు చంపబడ్డాడు. వాడికి వచ్చిన కల ప్రకారం ఇది పరిస్థితి అనగానే యోసేపుని చక్కగా కటింగ్ చేయించి రాజవస్త్రాలు ధరింపచేసి రాజు దగ్గరికి తీసుకొచ్చారు. రాజు దగ్గరికి రాగానే యోసేపు అంటాడు, యోసేపుని రాజు అంటాడు, నేను రాత్రి ఒక కల కన్నాను, ఆ కలను చెప్తావా, దాని భావం చెప్పగలవా అంటే, నేను చెప్పలేను, ఆకాశం ముందు ఒక దేవుడు ఉన్నాడు, హల్లెలూయా, ఆయన అన్ని చెప్పగలడు, ఆయన చెప్తాడు, నేను కాదు, అయినా మీ కల వివరించండి అని చెప్తే ఇది చెప్పాడు. ఏటిలో నుండి బక్క చిక్కిన 7 ఆవులు వచ్చి ఏటి ఒడ్డున మేస్తున్నటువంటి బలిసిన 7 ఆవుల్ని మృంగేశాయి. ఇది నా కల అనగానే కొంచెంసేపు ఆలోచించాడు. రాజా, దీని భావం ఏంటంటే, ఏటి మీద బలిసిన 7 ఆవులు అనగా ఇది మొదలుకొని 7 సంవత్సరాలు ఈ దేశంలో పంటలు విపరీతంగా పండుతాయి, ఏ కొరత ఉండదు. ఈ 7 సంవత్సరాలు దాటిన తర్వాత 7 సంవత్సరాలు తినటానికి మెతుగోడు లేని కరువు రోజులు రాబోతున్నాయి. ఇది దాని అర్థం అన్నాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ముందు 7 సంవత్సరాలు బాగా పంటలు పండుతాయి సమృద్ధిగా. మరలా ఈ 7 సంవత్సరాలు ముగించిన తర్వాత 7 సంవత్సరాలు కరువు వచ్చింది. ఇదే అర్థం. అయితే నువ్వు చేయాల్సిన ఒక పని ఏంటంటే, ఈ 7 సంవత్సరాలు బాగా పండినప్పుడు ఈ ధాన్యాన్ని స్టోర్ చేయండి. ఎందుకని? కరువు రోజుల్లో ఉపయోగపడుద్ది. ఈ దేశం మీద, దేశ ప్రజల మీద దేవుడు కనికరపడి ఈ కళని తమరకు చూపించాడు అనగానే ఇక్కడ యోసేపు ఒక సలహా చెప్తాడండి. ఏమని చెప్పాడు తెలుసా? మంచి జ్ఞానం కలిగిన వాడు, దైవ జ్ఞానం కలిగిన వాడు, దైవాత్మ కలిగిన వాడు ఈ వచ్చే 7 సంవత్సరాల్లో, అంటే పండుతున్న రోజుల్లో ఈ ధాన్యమును సమకూర్చడానికి అతను నియమించమన్నప్పుడు ఇక్కడ ఈ రాజు అంటాడు, ఎవరో ఎందుకు నాయన, నీ అంత జ్ఞానం గలవాడు, నీ అంత తెలివైన వాడు, నీ అంత దైవాత్మ కలిగిన వాడు నా దేశంలో ఒక్కడు కూడా లేడు. కాబట్టి ఆ పని చేయటానికి ఎవరో ఎందుకు, నీవే ఉండు అని యోసేపు నియమించాడు. చప్పట్ల కొట్టి గడిగలు చెప్పండి హల్లెలూయా. ఒకే ఒక్క రోజు ప్రధానమంత్రి అయ్యాడు. ఎక్కడి నుండి స్టార్ట్ అయింది అతని జీవితం? శోధనల నుండి స్టార్ట్ అయింది. శోధనల నుండి స్టార్ట్ అయింది. తల్లిని కోల్పోయి, సొంత అన్నదమ్ముల చేత అవమానపరచబడి, ఆ తర్వాత అమ్మివేయబడి, గుంటలో వేయబడి, నమ్మిన యజమానురాలు నింద వేస్తే అన్ని భరిస్తూ 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 సహిస్తూ చివరికి జైలుకేస్తే 14 సంవత్సరాలు ఆ సంఖ్యల మధ్యలో అల్లాడిపోయి అన్నీ తట్టుకొని దేవుణ్ణి, ఆ స్థితిలోని దేవుణ్ణి కనపరిస్తే ఒకే ఒక్క దినాన దేవుడు అతన్ని, సహించిన అతన్ని ప్రధానమంత్రి స్థానానికి తీసుకెళ్ళిపోయాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తికి శోధనలు దేవుడు ఎంతకాలం ఉంచాలో అంతకాలం ఉంచుతాడు. ఇంకెంతకాలం అని దుఃఖపడటమో, బాధపడటమో, విచారం చెందటమో ఉండకూడదు. విచారం చెందకూడదు. ఇంకెంతకాలం అయ్యా, ఇంకెంతకాలం అనకూడదు. ఒక టైం దాకా దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే శోధిస్తూనే ఉంటాడు, పరీక్షిస్తూనే ఉంటాడు. అప్పుడు దాకా తట్టుకోవాలి. అలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో ఏమనిపిస్తుంది అంటే, ఏదో యేసయ్య నమ్మి మారాను కానీ నమ్మకం ఉన్నప్పుడే బాగుంది నాకు, ఆ పాపాలు చేసేటప్పుడే, ఆ నీతి న్యాయము లేని దుష్ట జీవితం చేస్తున్నప్పుడు నాకు బాగుంది, ఇప్పుడేం బాగలేదు అనుకోకూడదు. ఒక టైం వచ్చేదాకా దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, ఎగ్జామ్ రాసినప్పుడు ఫెయిల్ అయితే మళ్ళీ రాయాల్సిందే. ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వకూడదు. అదే విధముగా దేవుడు మనకి కొన్ని ఎగ్జాములు పెడతాడు. ఆ ఎగ్జామ్స్లో సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ 10 ఏండ్లన్నా కానివ్వండి, ఆ శోధనలు సహిస్తూనే ఉండాలి. దేవుని కార్యం కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. చేతులపైకి ఎత్తి గట్టిగా చెప్పండి
హల్లెలూయా, హల్లెలూయా. శోధన సహిస్తూ ఉండాలి, శోధన భరిస్తూ ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది శోధనలలో నిలబడలేరు, తట్టుకోలేరు, ప్రభుకు దూరం అయిపోతారు, ప్రార్థనలు చేయరు, దైవ సన్నిధికి రాలేరు. వారు లోకానుసారంగా ఆలోచిస్తారు కనుక శోధన తట్టుకోలేకపోతున్నారు. యోసేపుని మీరు గమనించండి, ఎన్ని తట్టుకున్నాడండి, ఎన్ని భరించాడండి, ఎన్ని ఓర్చుకున్నాడు. చివరికి ప్రధానమంత్రి అయ్యాడు. ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 7 సంవత్సరాల పంటలు బాగా పండాయి, ధాన్యాన్ని సమకూర్చాడు. 7 సంవత్సరాల తర్వాత బాగా కరువులు వచ్చాయి. ప్రపంచ దేశాలు ఎక్కడ ఒక్క ఎత్తు ధాన్యం దొరకట్లా. పలానా దేశంలో ధాన్యము దొరుకుతుందని అందరికి తెలిసినప్పుడు, నా ప్రియమైన బిడ్డలారా, ఈ అన్నలు ఇతను నమ్మేసిన తర్వాత ఆ చొక్కా తీసుకెళ్ళి, నానా ఇది తమ్ముడిదే కదా, దారిలో ఏదో క్రూర మొగం అతను చంపేసింది, చొక్కా మాత్రం ఇక్కడ ఉంది అని చూపించినప్పుడు ఆ తండ్రి నిజంగా చచ్చిపోయాడేమోనని, ఏ మృగమో అతన్ని చీల్చి చెండాడిందని ఒక దినాన అతని జీవితంలో ఇక ఏడ్చి 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 మర్చిపోయాడు. కానీ ఇప్పుడు కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు తండ్రి అంటున్నాడు, అయ్యా అయ్యా రండ్రా, తినటానికి తిండి లేదు, డబ్బులు తీసుకొని అదిగో ఐగుప్తు దేశంలో ధాన్యం దొరుకుతుందంట, వెళ్ళి కొనుక్కొని రండి అన్నాడు. అక్కడ అమ్ముతుంది ఎవరో, సొంత ఇలా తమ్ముడే. కానీ వీళ్ళకి మాత్రం ఆ సంగతి తెలియదు. దాని స్తోత్రం కలుగును గాక. వీరు అతనికి కీడు చేశారు, కానీ అతడు అది ఎప్పుడు మనసులో పెట్టుకోలేదు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమందికి మనం మేలు చేస్తే వాళ్ళు మనకి కీడే చేస్తారు. ఎవరైనా మనకి కీడు చేసినా కడుపులో పెట్టుకోకూడదు, క్షమించాలి, విడిచిపెట్టేసేయాలి. ఎవరన్నా కానివ్వండి. ఇప్పుడు వీళ్ళు ఆ సంచులు తీసుకొని యోసేపు దగ్గరికి వచ్చారు. యోసేపు కిరీటం పెట్టుకొని రథం మీద ఒక రాజు తర్వాత ఒక పెద్ద ప్రధానమంత్రిగా ఏలుబడి చేస్తున్నాడు. ఏలుబడి చేస్తున్నప్పుడు ఆ అన్నదమ్ములు వచ్చినప్పుడు యోసేపు గమనించి ఎంత బాధపడ్డాడో దగ్గరికి పిలిచాడు. అందరినీ బయట వేరే ప్రాంతంలో ఆ ధాన్యం కొలిచి పంపించాడు. ఈ అన్నదమ్ములు మాత్రం లోనకి రమ్మన్నాడు. లోనకి రమ్మని, మీరు ఎక్కడి నుండి వచ్చారని అడిగాడు. పలానా దేశం అయ్యా మాది అన్నాడు. మీ నాన్న బ్రతికే ఉన్నాడా, బాగున్నాడా? బాగానే ఉన్నాడు. మీరు ఎంతమంది అన్నదమ్ములు? మొత్తం 12 మంది అయ్యా. వచ్చింది ఎంతమంది? 10 మంది. ఇంకొకడు ఎక్కడున్నాడు? మా నాన్న దగ్గర ఉన్నాడు అయ్యా. 11 మందే కదా, 12 మంది అన్నారు. ఇంకొకడు ఏడంటే చచ్చిపోయాడు అయ్యా అన్నారు. ఆ చచ్చిపోయిందని ఎవరి గురించి చెప్పింది? యోసేపు గురించే. ఎంత ఏడ్చాడండి. ఇంకొకడు లేడు, చచ్చిపోయాడు అయ్యా అన్నారు. కానీ ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారో ఆ వ్యక్తే. తెర స్తోత్రం కలుగును గాక. చచ్చిపోయాడు అనగానే సాటుకు పోయి తెగేడుస్తాడు. సరే, మీరేం చేయాలంటే, నేను ధాన్యం కొలిచేస్తాను, మీరు ఆ డబ్బులు ఇచ్చేసి తీసుకుని పోండి అన్నాడు. నా ప్రియదేని బిడ్డలారా, ఈ ధాన్యం కొలిచి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన డబ్బులు మరలా మూట కట్టి ఆ గోతంలోనే పెట్టి కుట్లేపించి పంపిస్తాడు. తర్వాత ఒక వ్యక్తి గోతంలో ఒక వెండి గిన్నెని పెట్టి పంపిస్తున్నప్పుడు యోసేపు అంటాడు, మీ మీద నాకు అనుమానం వస్తుంది, ఒకసారి రండి అన్నాడు. ఆ గోతాలను నిప్పితే ఒక గిన్నె, వెండి గిన్నె కనపడుద్ది. వాళ్ళు అంటున్నారు, అయ్యా మేమైతే ఇది పెట్టలేదు, ఎవరు పెట్టారు మాకు తెలియదు అంటే, లేదు లేదు, మీరు నమ్మకమైన వాళ్ళు కాదని నాకు అనిపిస్తుంది. అసలు మీకు ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారు? మీ నాన్న బ్రతికున్నాడా లేదా? మీరు నమ్మకస్తులా కాదా? లేకపోతే ఈ దేశానికి వేగు చూడటానికి వచ్చిన గూఢాచారులా మీరు? అది ఇదని కావాలనే ఈ మాటలన్నీ మాట్లాడతాడు. ఎందుకనంటే తన తమ్ముణ్ణి, సొంతంగా తనకి తోబుట్టు అయినటువంటి తన తమ్ముడిని చూడాలనే ఆశతో ఈ పని చేస్తాడు. దాని స్తోత్రం కలుగును గాక. మీరు నిజంగా నమ్మకస్తులు, మీరు గూఢాచారులు కాదు అని నాకు తెలియాలంటే 9 మంది వెళ్ళండి ఇది తీసుకొని, ఒకడు మాత్రం ఇక్కడ ఉండండి. మీరు వెళ్ళి ఇంకోడు ఉన్నాడు చూడండి, ఇంకో తమ్ముడు అంటున్నారు, వాడిని తీసుకొని రండి అన్నప్పుడు నా ప్రియదేని బిడ్డలారా, ఈ ధాన్యం తీసుకొని వెళ్ళి తండ్రికి, నానా ఇదిగో ఈ ధాన్యం తీసుకొచ్చాం అని చెప్పి ఆ
దేశపు యజమానుడు మాకు ధాన్యం ఇచ్చాడు కానీ మళ్ళీ మా డబ్బులు మాకు ఇచ్చేసాడు నాన్న, చాలా మంచివాడు లాగున్నాడు అది అని చెప్పాడు. అసలు ఈ వ్యక్తి సొంత తమ్ముడు అన్న సంగతులు గుర్తుపట్ల. దాని స్తోత్రం కలుగునుగాక. ఈ లోపు ఏం జరిగిందంటే నా ప్రియదని బిడ్డలారా, ఇంకొక అబ్బాయి ఉండాలి ఎదుట, వాడేడి తమ్ముడు రాలేదు అంటే మా గోతాల్లో ఒక గిన్నె కనపడింది, ఆ దేశపు వాళ్ళది. మేము దొంగలమా లేకపోతే గూఢాచారులమని అనుమానించి ఒక అతన్ని ఉంచారు. ఇప్పుడు మేము ఆ గూఢాచారులను కాదని నిరూపించాలంటే ఈ తమ్ముడిని తీసుకొని పోయి అతనికి చూపిస్తే కానీ అతను వదలనన్నాడు. అన్నప్పుడు తండ్రి అంటున్నాడు, మొదలే ఒకడు చచ్చిపోయాడని ఏడుస్తున్నా నేను, ఇంకొంది ఒక్కడే, వాడిని కూడా చంపేస్తారా, వాడిని కూడా ఏదో ఒకటి చేస్తారని ఏడుస్తాడు. లేదు నాన్న, వాడు రాకపోతే మరలా మేము వెనక్కి రాము, వాడి ప్రాణానికి మా ప్రాణాలు అడ్డం పెడతాం, కాబట్టి పంపియండి అన్నాడు. ఈలోపు ఆ తమ్ముడిని తీసుకుని వెళ్ళినప్పుడు యోసేపుకి సొంత తమ్ముడు, యాకోబుకి ఎంతమంది భార్యలు? 2 భార్యలు, రాహేలు, లేయ. వీళ్ళిద్దరు కాకుండా 2 దాసీలు ఉంటారు, వాళ్ళకు కూడా పుట్టారు కొంతమంది. అంటే 4 స్త్రీలకి 12 మంది పుట్టారు, ఒక ఆడ మనిషి అంటే ఒక అమ్మాయి. దాని స్తోత్రం. ఇప్పుడు యోసేపు పుట్టింది. ఇప్పుడు ఒక అబ్బాయి అంటే మీ తమ్ముడిని తీసుకొని రమ్మని చెప్పారు కదా, ఆ అబ్బాయి బెన్యామీను, యోసేపు, రాహేలుకు పుట్టిన వాళ్ళు. వీళ్ళు గోతాలు తీసుకొని ధాన్యం కోసం వచ్చినప్పుడు బెన్యామీను తీసుకురాలా. యోసేపుకు సొంత తమ్ముడు, వాళ్ళమ్మ అతన్ని కని చచ్చిపోయింది కాబట్టి అతను చూడాలనే ఒక ఆశతో నా ప్రియదని బిడ్డలారా బెన్యామీను తీసుకుని రమ్మన్నప్పుడు బెన్యామీను చూసిన వెంటనే ఏడుస్తాడు. కానీ వాళ్ళ ముందు ఏడిచినట్టు కనపడాడు, పక్క పోయి కల్లాపు నీళ్ళు కడుక్కుంటాడు. మీరందరూ బయట భోజనాలు చేయండి, వాడిని ఒక్కనే లోనకి రమ్మని చెప్పండి అంటాడు. మొత్తానికి ఆ సొంత తమ్ముడిని కూర్చోబెట్టి భోజనాలు చేస్తూ, మీరు నాన్నకి మీరు 12 మంది అన్నారు కదా, 11 మంది వచ్చారు, ఇంకోటి చచ్చిపోయాడు అన్నారా? చచ్చిపోలేదురా, నేనే మీ తమ్ముడిని అన్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. చచ్చిపోయానని చెప్పారు మీరు నాకు, నేనే మీ తమ్ముడిని. ఆ రోజు అమ్మేశారుగా నన్ను. ఎన్ని బాధలు అనిపించాను నేను తెలుసా, ఎన్ని కష్టాలు అనిపించాను తెలుసా, ఎన్ని శోధనలు భరించాను తెలుసా. ఇక్కడ ఇది ఇదనంటే భయపడిపోయి అక్కడ నుండి పారిపోవాలని, అంటే అట్లాంటి భయం వచ్చేసింది వాళ్ళకి. మీరు నాకు కీడు చేశారు, అయినా నేను అది మనసులో పెట్టుకోలేదు. మీరు రండి, వెళ్ళి యోసేపు బ్రతికే ఉన్నాడని నాన్నగా చెప్పండి, నాన్నే మన వాళ్ళందరినీ దేశం తీసుకొని రండి, నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నాను. ఆ శోధనలు తట్టుకున్న తర్వాత ఈరోజు ఈ స్థాయి ఇచ్చాడు దేవుడు నాకు. మీరు నన్ను మర్చిపోయినా దేవుడు నన్ను మర్చిపోలేదు, మీరు నన్ను విడిచిపెట్టినా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, మీరు నన్ను దూరం చేసినా దేవుడు నన్ను దూరం చేయలేదని ఏడ్చి నాన్నకు చెప్పండి అని చెప్తే వీళ్ళు అప్పుడు ఏదైనా పెట్టారు. హడావుడిగా ప్రయాణం అయిపోయి తండ్రికి చెప్పారు, నానా యోసేపు చచ్చిపోలేదు, యోసేపు బ్రతికే ఉన్నాడు. ఆ దేశంలో ప్రధానమంత్రి ఎవరో కాదు, మన తమ్ముడే. హల్లెలూయా. ఆ దేశంలో ప్రధానమంత్రి ఎవరో కాదు, మన తమ్ముడే నాన్న. మన తమ్ముడు బ్రతికే ఉన్నాడు నాన్న, దేశాన్ని ఆళ్తున్నాడు నాన్న, రాజు తర్వాత రాజు నాన్న గొప్పగా చెప్పినప్పుడు నా ప్రియదిన బిడ్డలారా, తండ్రి యోసేపును చూడాలని 70 మందితో బయలుదేరి ఐగుప్తు దేశానికి వచ్చారు ఇశ్రాయేలీలు. దాని స్తోత్రం కలుగునగాక. ఈరోజు నా ప్రియదిన బిడ్డలారా, ఈరోజు నీ జీవితం చీకటిగా ఉందేమో, వెలుగుగా మారుస్తాడు. సహించాలి శోధనల్ని. చాటుగా ఏడ్చుకుంటావు, లోపల తట్టుకోలేవు, ఎవడు నన్ను అర్థం చేసుకుంటాడని. ఎంతమంది ఉన్నా ఎవరు అర్థం చేసుకోరు. యోసేపుని గమనించండి. యోసేపు తట్టుకున్నాడు, యోసేపు భరించాడు, యోసేపు ఓర్చుకున్నాడు. ఎన్ని ఓర్చుకున్నాడంటే కలలు చెప్పినప్పుడు, నిందించినప్పుడు ఓర్చుకున్నాడు, సహించాడు. గుంటలో పడేసినప్పుడు ఆ నీళ్ళు లేని గుంటలో ఎన్నో దెబ్బలు తగిలాయి, ఓర్చుకున్నాడు. అమ్మేసినప్పుడు ఓర్చుకున్నాడు, అలాగే నింద వేసినప్పుడు ఓర్చుకున్నాడు, చెరసాల్లో వేసినప్పుడు చివరి దాకా సహిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. యోసేపుకి దేవుడు ఒక టైం వచ్చేంత వరకు భరిస్తూనే ఉన్నాడు. ఈరోజు కూడా శోధన వెంట శోధన వస్తుందా? బాధల వెంట బాధలు వస్తున్నాయా? ఇబ్బందుల వెంట ఇబ్బందులు వస్తున్నాయా?
నాకు వచ్చే ఇబ్బందులు నా ప్రక్క వారికి రావట్లేదే, నా ఇంటి ఎదురులకు రావట్లేదే, మాకెందుకు వస్తున్నాయి? దేవుడు అన్యాయస్తుడా? దేవుడు ఏమన్నా మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నాడా? అందరిలాగా మమ్మల్ని వేరే విధంగా మాట్లాడుతున్నాడా అని బాధపడొద్దు. నీకు ఒక మంచి రోజు రాబోతుంది. నిన్ను దేవుడు ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టబోతున్నాడు. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే అప్పటిదాకా సహించాలి. మీకు అర్థమయ్యే రీతిలో ఒక చిన్న ఉపమానం చెప్పి నేను ఆపేస్తాను. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మనం తట్టుకోవాలి, సహించాలి, భరించాలి, ఓర్చుకోవాలి. అర్థమైంది? ఎదురు మాట్లాడకూడదు, దేవుని నిందించకూడదు, సనగకూడదు, గొనకూడదు. నీ చిత్తమే నా జీవితంలో జరుగును గాక. పాత నిబంధన కాలంలో ఈ శోధనలు వచ్చినప్పుడు సహించిన భక్తులు చాలా ఉన్నత స్థితిలోనికి వెళ్ళారు, అభివృద్ధి చెందారు. కానీ క్రొత్త నిబంధనలో జీవ కిరీటం అనే ఆ మహాభాగ్యం నీకు దక్కాలి అంటే ఎన్ని శోధనలు వచ్చినా తట్టుకోవాలి. ఇంట్లో వాళ్ళ ద్వారా రావచ్చు, బయట వాళ్ళ ద్వారా రావచ్చు. అపోస్తుడైన పౌలు అంటున్నాడు, వెలుపట పోరాటమే, లోపట పోరాటమే, లోన బయట పోరాటాలే. ఎటు చూసినా దారి కనపడడం లేదు. ఒకే ఒక్క దారి, మరణదారి. ఒకే ఒక్క దారి, సావటం తప్ప ఇంకేరే దారి కనపడట్లా అని చాలామంది బాధపడతారు. నా ప్రియమైన బిడ్డలారా, ప్రతి శోధన వెనకాల దేవుడు ఒక మార్గాన్ని సిద్ధపరుస్తాడు. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేయి, దేవునికి అప్పగించు, మౌనంగా ఉండు. వాక్యం చెప్తుంది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, 12వ అధ్యాయము 3వ వాక్యం. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. చూసారా? ఓర్చుకొనిన ఆయన తలంచుకొనుడి. యోసేపుని, యేసు ప్రభువారిని మనము పోలిస్తే యోసేపుని తన సొంత అన్నదమ్ములు ద్వేషించారు. యేసు ప్రభువారిని సొంత వారే ఆయన అంగీకరించలేదు. యేసు ప్రభువారికి అన్యాయపు తీర్పు జరిగింది. యోసేపుకి అన్యాయముగా శిక్షలు పడ్డాయి. యోసేపుని 20 వెండి నాణ్యాలకు అమ్మారు. యేసు ప్రభువారిని 30 వెండి నాణ్యాలకి అమ్మారు. యోసేపు భరించాడు, యేసయ్య భరించాడు. యోసేపుకి జపనత్ననేహు అనే క్రొత్త పేరు ఇవ్వబడింది. యేసయ్యకి అన్ని నామముల కంటే పైనామం ఇవ్వబడింది. పోలికలు చూడండి. యోసేపు యేసయ్య, యోసేపు యేసయ్య. యేసయ్య కూడా అన్ని భరించాడు. నా ప్రియమైన బిడ్డలారా, అన్ని తట్టుకున్నాడు. తట్టుకోండి, నీకు ఒక మంచి రోజు రాబోతుంది. విత్తనము భూమిలో పాతినప్పుడు ఎవ్వరికి కనపడదు, అది సూర్యుని వెలుగు కూడా దానికి కనపడదు. ఇక ఆ విత్తనం మరుగైపోయింది, మాయమైంది అనుకుంటాం. కానీ ఒక దినాన ఆ పైన ఉన్నటువంటి పెక్కుని తన్నుకుంటూ పైకి వచ్చింది. దాన్ని ఎదుగుదలని ఎవడు ఆపలేడు. ఒక దినాన దేవుడు మనల్ని కూడా అభివృద్ధి పదములో, ఉన్నత స్థానములో, ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన స్థితిలో నిలబెడతాడు. కానీ సహించే మనసు నీకు కావాలి, భరించే మనసు నీకు కావాలి. నా ప్రియమైన బిడ్డలారా, గులకరాయిని నువ్వు అడిగితే, గులకరాయి ఎందుకు ఇంత గుండ్రంగా ఉన్నావంటే దాని స్టోరీ చెప్పిద్ది. ఏమను తెలుసా? నేను ఎక్కడో ఒక ఆకారము లేని, రూపము లేని రాయిని నేను ఎక్కడో వర్షానికి లూజ్ అయిపోయి జారిపడ్డాను. జారిపడుతూ వస్తున్నప్పుడు చెట్టు తగిలింది, నాకు రాయి తగిలింది, మట్టి తగిలింది, కింద పడ్డాను, లేచాను, కొట్టుకొని వచ్చాను. కిందకి రాగానే నా రూపం మారిపోయింది. ముందున్నటువంటి ఆ గరుకు లేదు, ముందున్నటువంటి ఆ వికారమైన రూపం లేదు. ఇప్పుడు నేను గుండ్రాయిని అయిపోయాను. ఇలా గుండ్రాయిగా మారటానికి గల కారణం ఏంటంటే ఎన్నో దెబ్బలు తగిలినాయి. నాకు తగలటం వలన ఇలా మార్చబడ్డాను అని చెప్పింది. మనము కూడా నా ప్రియమైన బిడ్డలారా, ఒక మంచి పొజిషన్లోకి రావాలి అంటే తగలాలి, ఎన్నో దెబ్బలు తగలాలి, ఎన్నో ఇబ్బందులు కలగాలి. ప్రభు అంటున్నాడు, లోకములో మీకు శ్రమ అయినను ధైర్యం తెచ్చుకోండి.
అనేక శ్రమలు పొంది మనం పరలోక రాజ్యం వెళ్ళాలి. అలాంటప్పుడు ఆదరించే వాళ్ళు కనపడరు, ఓదార్చే వాళ్ళు కనపడరు, ధైర్యపరిచే వాళ్ళు కనపడరు. ఆదరణ కొరకు అహర్నిశలు ఎదురు చూస్తుంటావు, ఎవరు ఆదరిస్తారని. ఎవరు ఆదరించరు. ఆదరించి ఆదరణకర్త ఒక దేవుడు మాత్రమే. ఆయన వైపే కన్నులెత్తాలి, ఆయన వైపే చూడాలి, ఆయన మీద ఆధారపడాలి. ఆయనే ఏదైనా చేయగలడు. మనుషుల వైపు చూడొద్దు, మనుషుల మీద ఆధారపడొద్దు. సహించాలి, భరించాలి, ఓర్చుకోవాలి. నీకు ఒక టైం వస్తుంది. ఎంతకాలం 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 అని అడగకూడదు. ఒక టైం వచ్చేదాకా భరించాలి. దాని స్తోత్రం కలుగునగాక. మనిషికి తొందర ఎక్కువ, మనుషులకేంటి తొందర ఎక్కువ. ఈరోజు విత్తితే ఈరోజే ఆ విత్తనం చెట్టు అవ్వాలి అయిద్దా? ఈరోజు విత్తితే ఈరోజే చెట్లు మొలవాలంటే సాధ్యం కాదు. అలాగే దేవుడు అంటున్నాడు, ఇప్పుడే తొలగిపోవాలి నా శోధనలు, ఇప్పుడే నాకు మంచి పొజిషన్ రావాలని కోరుకుంటున్నారు. గొంగలి పురుగు చూశారు మీరు ఎప్పుడన్నా? గొంగలి పురుగు ఒక చెట్టు మీద అది చేతాకోక చిలుకగా మారటానికి ఒక విధమైనటువంటి ఫైట్ చేస్తూ ఉంటుంది. ఆ గొంగలి పురుగును చూసినప్పుడు అసహ్యంగా చుట్టూ ములులు కనపడతాయి, ఎంట్రుకలు కనపడతాయి. దాన్ని చూడగానే చాలామంది పోతారు. మనకు ఆ పాత చర్చిలో కూడా ఈ వర్షాకాలంలో చలికాలం చాలా పురుగులు వచ్చాయి. అవి చూసి చాలామంది అసహించుకునేవాళ్ళు. దాన్ని చూడగానే అసహ్యం వేసింది. కానీ అసహ్యంగా ఎవరు ఇష్టపడిన విధముగా ఉన్న ఆ గొంగలి పురుగు ఒక దినాన లోన్ నుండి ఒక పోరాటం స్టార్ట్ చేసిద్ది. కొంచెం లోనకి బయటికి ఆ పోరాటం స్టార్ట్ చేసినప్పుడు దానికి ఒక్కొక్క అవయవం అనేది ఏర్పడినప్పుడు చివరికి చేతాకోక చిలుకగా మారిద్ది. గొంగలి పురుగుగా ఉన్నప్పుడు ఎవ్వరూ దాన్ని ఇష్టపడరు. కానీ దాని పోరాటంలో జయం పొందిన తర్వాత ఆ చేతాకోక చిలుకని నా ప్రియ దేవుని బిడ్డలారా ఎంతమంది ఇష్టపడతారు? చిన్నపిల్లప్పుడు అవి పట్టుకోవడానికి భలే ప్రయత్నం చేసేవాళ్ళం, చాలా బాగుందని. ఎన్ని రంగులు, ఎన్ని అందాలు కనపడతాయి దాంట్లో. నీ జీవితంలో కూడా కొన్ని శోధనలు కలిగినప్పుడు కొన్ని అందాలు, కొన్ని అద్భుతాలు దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. తట్టుకోవాలి, సహించాలి. ఈ విధమైన ఓర్పు సహనం నీకు లేకపోతే ఇబ్బంది అయితే. ఒక దినాన నా ప్రియమైన బిడ్డలారా, రూతును గమనిస్తే నయోమితో పాటు రూతు బెత్లెహేము వచ్చినప్పుడు ఈ రూతు వాస్తవానికి రాజుగారి కుమార్తె అని హిస్టరీ చెప్తుంది, చరిత్ర. రాజుగారి కుమార్తె అయినప్పుడు ఈ నయోమికి ఇద్దరు కుమారులు అయితే, ఇద్దరు కుమారులు చచ్చిపోయారు. ఇద్దరు కోడళ్ళలో విధవలుగా మిగిలిపోయారు. ఇద్దరిని దగ్గరికి పిలిచి, అమ్మ మీరు ఇంకా యవ్వన కాలంలో ఉన్నారు, మీరు వెళ్ళి ఎవరైనా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి లైఫ్లో అని చెప్పినప్పుడు ఒక కోడలు ముద్దు పెట్టుకొని అత్తకి వెళ్ళిపోతాయి. కానీ రూతు మాత్రం, అత్త నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ ఉండే ప్రాంతంలో నేనుంటాను, మరణం తప్ప ఏది మనల్ని వేరు చేయొద్దు, నేను నీతోనే వస్తానన్నప్పుడు, అమ్మా నీకు పెళ్లి చేయటానికి ఇంకో కొడుకు కూడా లేడమ్మా, ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు కదా, నువ్వు వచ్చేం చేస్తావు, నేను ముసల్దాన్ని. ఒకవేళ నేను పెళ్లి చేసుకున్నా నాకు పిల్లలు పుట్టి మళ్ళా నీకు భర్తగా ఇవ్వాలంటే నువ్వు ముసల్దాని అయిపోతావు అన్నట్టుగా మాట్లాడితే, నేను కోరికలతోనో ఇంకో దాంతో రావట్లేదు అత్త, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ ఉన్న ప్రాంతంలో నేను ఉంటానని భరించి సహించి అత్తతో పాటు వచ్చింది. అత్త ఎంత భయంకరమైందో తెలుసా? అత్త ఎంత భయంకరమైందంటే, ఒకరోజు అత్తతో చెప్పిద్ది, అత్త మనం ఈ ఊరు వచ్చాం, తినటానికి ఏదో ఒక పని చేసుకోవాలి కదా, ఈ పక్కన పొలాలు కనపడుతున్నాయి, కొంచెం పరిగెరుకొని వస్తాను, ఇది పరిస్థితి, ఇద్దరం బ్రతకొచ్చు అన్నప్పుడు, అమ్మా నువ్వు యవనస్తురాలివి, నువ్వు ఒక్కదాని పోవటం ఎందుకు, నేను కూడా వస్తాలే తోడికి పద అని అనలా. ఇప్పుడు యవనస్తురాలు కదా, ఎంతో అందగత్తె రూతు,
ఒక్కతే పోతే ఎన్నో శోధనలు వస్తాయి. అయినను కఠినంగా సరే పోతావా పో పో అన్నది. పోయింది. ఒక పొలంలో పరిగెరుకుంటుంది. పరిగెరుకుంటున్నప్పుడు ఆ పొలం యజమానుడు వచ్చాడు. యజమానుడు వచ్చి పొలంలో ఆ కోత కోసే వాళ్ళని అడుగుతున్నాడు, ఎవరు ఆ అమ్మాయి అని అడిగాడు. ఎవరో కాదు, నీకు బంధువు అయింది ఆ అమ్మాయి, మన నయోమి లేదు, నయోమి వాళ్ళ కోళ్ళంట. ఆహాహాహా దగ్గరికి పిలిచి, అమ్మాయి ఇదిగో ఇక్కడ ఆహారం ఉంది, నీకు ఆకలైనప్పుడు తిను, ఇదిగో ఇక్కడ ద్రాక్ష రసం ఉంది తాగు. పని వాళ్ళతో చెప్తున్నాడు, ఈ అమ్మాయి మీద ఎవడు కన్నేసినా గంతే అని బెదిరించాడు. అమ్మా నువ్వు ఏ పొలాలకు వెళ్ళొద్దు, ఇక్కడికే వస్తుండు, ఏరుకో, ఇది పరిస్థితి అని చెప్పినప్పుడు ఎమ్మటే మోకాలోంచి, ఏమి చూసి పరదేశినైనా నా మీద ఎంత కనికరపడ్డావు జాలిపడ్డావు అని దండం పెట్టింది. అప్పుడు చెప్తున్నాడు, నీవు నీ అత్తక చేసినదంతా నాకు తెలిసిందమ్మా, దేవుని స్తోత్రం కలుగునగాక. నీ అత్తకి ఎన్ని చేసావో మీ అత్త నాకు చెప్పింది. భర్తలు చచ్చిపోయినా ఈ వయసులో ఏ ఆడది ఉండలేదు, కానీ నీ కోరికలన్నీ చంపుకొని మీ అత్తతో పాటు వచ్చావు చూడు, అది నాకు బాగా నచ్చింది. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, ఈ పొలంలోనే ఉండు అని పని వాళ్ళతో చెప్పాడు. అక్కడక్కడ పనలో గుప్పిళ్ళు వదిలేయండి రా అమ్మాయి కోసం, ఆ కోసేది మొత్తం పనుల కట్టమాకండి, కొంచెం అక్కడక్కడ పడేయండి, ఆ అమ్మాయి ఏరుకొని పోద్ది అని చెప్పాడు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, రాజుగారి కుమార్తె అయినటువంటి రూతు వాళ్ళ ఫ్యామిలీలో అందరూ విగ్రహారాధన చేస్తారు. అయితే నిజదేవుని కోసం, రక్షణ కోసం, నిజదేవుని ప్రజలతో సహవాసం చేయాలని రాజ వైభవాలు భోగాలను కూడా వదిలిపెట్టి ఒక పొలములో ఒక పరిగెరుకునే దాసిలాగా మార్చబడింది. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు నీతి కొరకు అన్నీ విడిచిపెట్టేయాలి, నీతి కొరకు అన్నీ పోగొట్టుకోవాలి, నీతి కొరకు అన్నీ వదిలేయాలి. చాలామంది అనుకుంటారు డబ్బు ఉంటే నీతేనే, జనం ఉంటే నీతి అనుకుంటారు. నో, మనుషులకి డబ్బు అవసరం, దేవునికి నీతి అవసరం. మనుషులకి జనం అవసరం, దేవునికి నీతి అవసరం. నీతి కావాలి. నీతిమంతుడు 7 మార్లు పడిపోయినానో దేవుడు మరలా అతన్నే లేపుతాడు. ఈ రోజున పడిపోయిన స్థితిలో ఉన్న నిన్ను దేవుడు లేపుతాడు. ఇక్కడ రూతు జీవితం ఒక దిక్కులేని విధానంలో మారిపోయింది. భర్త లేడు, అత్త కఠినరాలు. వెళ్ళి ఏరుకొని వచ్చి, అత్త ఇగో ఈరోజు ఇన్ని ధాన్యం దొరికాయని చెప్పినప్పుడు, అప్పుడే దేని బిడ్డలారా, ఇన్ని ధాన్యం ఎక్కడ దొంగతనం చేసావా ఏంటి ఇన్ని వచ్చినాయి అది ఇదనంటే ఈ బోయేజు గురించి మొత్తం చెప్పింది. ఇక ఆ తర్వాత ఏం చెప్పిందంటే, ఈరోజు ఈ తీసుకొచ్చావు కదా, రేపు అతను పొలము కళ్ళం కొడుతున్నాడు. కళ్ళం కొట్టేటప్పుడు చీకడబడేంత వరకు నువ్వు ఎవరికంట కనపడద్దు, స్నానం చేయి, తైలం పూసుకో, మంచి వస్త్రాలు వేసుకో. ఆ వ్యక్తి అంటే బోయేజు భోజనం చేసి పడుకున్న తర్వాత అతని కాళ్ళ దగ్గర పడుకో, ఇక తర్వాత ఏం జరిగిద్దో ఆయనే చెప్తాడు నీకు అని చెప్పినప్పుడు, అత్త ఏది చెబితే అది తినదంట. ఈరోజు నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, అక్కయ్యలారా, అత్తయ్య మాట జమా తాటినటువంటి కోడలు ఎంతమంది ఉన్నారు ఈ రోజున? ఎంతమంది? ఇక్కడ అత్త ఏది చెబితే అది చేస్తుంది. స్నానం చేయమంటే చేసింది, వస్త్రాలు మంచి వేసుకుంది, తైలం రాసుకోమంటే రాసుకుంది. ఒక పురుషుని పాదాల దగ్గర పడుకోమంటుంది అత్త నీకు మైండ్ ఉందా లేదా? ఒక పురుషుని పాదాల దగ్గర పడుకోమంటున్నావు. ఏదైనా జరగరాని జరిగితే పరిస్థితి ఏంటి? నువ్వు కాదు నేను నాశనం అయిపోతా అని ఎదురు మాట్లాడలా. వెళ్ళి ఆయన పాదాల దగ్గర పడుకుంది. ఈలోపు కళ్ళం కొట్టారు, ఈయన నిద్రపోతున్నాడు. కాళ్ళకు తగిలింది ఏమా దేహం, తగిలిన వెంటనే ఉలిక్కిపడి లేచి, ఎవరమ్మా నువ్వు అని అడిగితే, అయ్యా నీ దాసురాలు నేను, ఇది అని చెప్పినప్పుడు, ఆ రోజుల్లో ఒక అమ్మాయికి భర్త చచ్చిపోతే సమీప బంధువులలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకోమని అడగొచ్చు. సమీపం అంటే ఇప్పుడు వీళ్ళ మామకి
తమ్ముళ్ళు కానీ అన్నలు కానీ ఉంటే వాళ్ళ కొడుకులను పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళకి భార్యలు ఉన్నా చేసుకోవచ్చు. అది ఆ రోజుల చట్టం. అది ఎందుకనంటే చచ్చిపోయిన వాడి యొక్క వంశం నిలబెట్టడానికి ఇట్లా అడగొచ్చు అనమాట. ఇప్పుడు కాళ్ళ దగ్గర పడుకోమన్నది ఎందుకు చెప్పిందో తెలుసా? నయోమి పెళ్లి చేసుకోమని. దేని స్తోత్రం. అత్త చెప్పినట్టుగా కాళ్ళ దగ్గర పడుకుంటే లేచి అంటున్నాడు, అమ్మా ఇక్కడ ఎంతోమంది యవనస్తులు ఉన్నారు, నువ్వు ఏ యవనస్తుని వెంబడించలా, ఏ యవనస్తుల దగ్గర పడుకోలా, నా దగ్గరే పడుకున్నావు. ముందున్న ప్రవర్తన కంటే ఈ ప్రవర్తన ఇంకా బాగా నచ్చింది నాకు. అయితే నేను కాదమ్మా నీకు న్యాయం చేయాల్సింది, నాకంటే ఇంకా దగ్గర బంధువు ఒకడున్నాడు నీకు, రేపు పంచాయతీ పెడతా, వాడిని పిలిపిస్తా, వాడు కానీ కాదంటే నీకు నేను న్యాయం చేస్తా అంటాడు. దాని స్తోత్రం కలుగునగాక. ఈలోపు పంచాయతీ పెట్టారు. పంచాయతీ పెట్టినప్పుడు ఇట్లా నయోమి కోడలు ఉందరా, భర్త చచ్చిపోయాడు, ఏంటి సంగతి, నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదా అని అడిగితే నేను చేసుకుని అన్నాడు. చేసుకుని పోయిన తర్వాత అప్పుడు అంటాడు, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు పెద్ద మనుషులు అన్నారు చేసుకోమన్నాడు. ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, భర్త చచ్చిపోయిన తర్వాత ఎన్ని అవమానాలు భరించింది రూతు, ఎన్ని శోధనలు తట్టుకుంది. ఎంతోమంది అడుగున పరీక్షించేవాళ్ళు. యవనస్తురాలా చాలామంది జాగ్రత్త కలిగి ఉండాలి. చూడండి, భర్తను కోల్పోయిన తర్వాత ఎన్ని రకాలైనటువంటి పరీక్షలు వస్తాయో. ఎక్కడ ఇంత తప్పు కూడా చేయలేదండి, ఇంత తప్పు కూడా చేయలేదు. ఎంత తప్పు కూడా చాలామందిలో చూడండి, అన్నీ ఉన్నా ఎన్నో పాపాలు కనపడతాయి, ఇంత తప్పు కూడా చేయలే. కానీ దేవుడు ఆమెకి ఏం చేశాడు? న్యాయము చేశాడు. అప్పుడు బోయేజు ఈ రూతుని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏ పొలానికైతే పరిగెరుకోవడానికి వచ్చిందో ఆ పొలానికి యజమానురాలుగా మార్చబడింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఏ పొలంలో అయితే పరిగెరుకుందో అంటే ముందు నానా గడ్డి తిని సాక్ష్యం కోల్పోలా, చెడ్డ సాక్ష్యం తెచ్చుకోవాలా, ఈ ఆడది ఇలాంటిది అలాంటిది అని అనుకోవాలా. దేవుడు ఒక స్థాయికి తీసుకొచ్చేంత వరకు ఏ తప్పు చేయకుండా చాలా నీతి నిజాయితీగా పవిత్రంగా బ్రతికింది కనుక ఏ పొలానికైతే ఒక దాసురాల్లాగా పరిగెరుకోవటానికి వచ్చిందో అదే పొలానికి యజమానురాలుగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. ఇప్పుడు బోయోజుకి రూతుకు పుట్టిన వాడు ఎవరు? ఓబేదు అట్టుకుంది. దాని స్తోత్రం. ఓబేదుకు పుట్టిన వ్యక్తి ఎవరు? యెషాయి. యెషాయికి పుట్టింది ఎవరు? దావీదు. దావీదు వంశంలో వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు. హల్లెలూయా. హల్లెలూయా. సహించిన రూతుని దేవుడు ఏ స్థాయికి తీసుకెళ్ళాడు చూడండి. సహించిన యోసేపుని ఏ స్థాయికి తీసుకెళ్ళాడు చూడండి. తొందరపాట్లు నిర్ణయాలు చేసుకోకూడదు. నాకు ఒక మంచి రోజు వస్తుంది, దేవుడు ఖచ్చితంగా నా నీతికి ప్రతిఫలం ఇస్తాడు, దేవుడు ఖచ్చితంగా ఈ శోధనలు తట్టుకున్నందుకు నాకేదో ఒక మేలు చేస్తాడని నిరీక్షణతో ఎదురు చూడటమే తప్ప తొందరపడి దారి తప్పావా దేవుడు నీకు కార్యములు చేయడు. అందరు లేచి నిలబడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎన్నో శోధనలు నువ్వు ఎదుర్కోవచ్చు, ఎన్నో సమస్యలు ఎదుర్కోవచ్చు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. సహించండి, తట్టుకోండి, ఎదురు చూడండి. నా దేవుడు నాకు న్యాయం చేస్తాడు, నా దేవుడు నా జీవితంలో ఒక కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. సహించే జీవితం కావాలి, సహించే మనసు కావాలి ప్రభు అని దేవుని దగ్గర అడగండి. ప్రియ దేవుని బిడ్డలారా, సహించేవారు ధన్యులని వాక్యం సెలవిస్తుంది. సహించేవాళ్ళు ధన్యులో, వారికి జీవ కిరీటం ఇవ్వబోతున్నాడు దేవుడు. నువ్వు పడే బాధను చూస్తున్నాడు, విడిచే కన్నీళ్లు చూస్తున్నాడు. కానీ తట్టుకో, సహించు. ఏదో ఒక దినాన్ని నా దగ్గరికి వస్తావయ్యా, ఏదో ఒక దినాన్ని నా స్థితిని మారుస్తావయ్యా, ఏదో ఒక దినాన నన్ను కరుణిస్తావయ్యా. నువ్వు కరుణించేంత వరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎక్కడ తప్పు చేయనయ్యా, ఎక్కడ దారి తప్పునయ్యా, ఎక్కడ నిన్ను దుఃఖపరచునయ్యా, ఎక్కడ నిన్ను తొందరపెట్టనయ్యా. నీ కార్యముల కొరకు ఎదురు చూస్తాను ప్రభువా, నీ కార్యాల కొరకు ఎదురు చూస్తాను. ప్రార్థన చేయండి. సహించే మనసు నాకు కావాలి,
సహించే మనసు కావాలి. హల్లెలూయా. నువ్వు రోగివైతే ఆరోగ్యం కొరకు ఎదురు చూడు. అప్పులతో తిప్పలతో బాధపడుతున్నారా? దేవుని సమృద్ధి కొరకు ఎదురు చూడు. నిందలు అవమానాలు భరిస్తున్నారా, మోస్తున్నారా? తొందరపడి న్యాయం కోసం పోరాడొద్దు. దేవుడికి అప్పగించేయండి. దేవుడే న్యాయం చేస్తాడు. హల్లెలూయా. దేవుడు సహించే వాళ్ళని ఇష్టపడుతున్నాడు. సహించే వాళ్ళని ఆయన ఒక దినాన హెచ్చిస్తాడు. ప్రియ దేవుని జనాంగమా, చెప్పిన వాక్య ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆదరించునుగాక, మిమ్మల్ని ధైర్యపరచునుగాక, మిమ్మల్ని బలపరచునుగాక, మీ జీవితంలో కార్యము జరుగునుగాక. ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేయండి. సహించే మనసు కావాలి, సహించే మనసు కావాలి, సహించే మనసు కావాలి.